పిల్లల్లో ఈ మధ్య మనం సాధారణంగా చూస్తున్న ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అంటే ముక్కు వెనకాల ఉండే కాయం లాంటివి పెరిగినప్పుడు ఫ్రీక్వెంట్ గా జలుబు చేయడం, పిల్లలకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావడం, నోరు తెరిచి పడుకోవడం, గురక పెట్టడం, ఈ ప్రాబ్లం కి సంబంధించి పాత పద్ధతిలో కాకుండా కొత్తగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అయిన కోబ్లేషన్ అసిస్టెడ్ ఎడినాయిడెక్టమీ అంటాం అనమాట. ఈ ప్రొసీజర్ ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నాం. ఈ ప్రొసీజర్ వల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటి డాక్టర్ గారు, ముందులాగా కూడా ఎందుకు చేయకూడదు అని చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ కోబ్లేషన్ టెక్నిక్ ద్వారా మనకి లెస్ బ్లీడింగ్, అంటే చాలా తక్కువ బ్లీడింగ్ తోటి, అండ్ ఆల్సో మనం ఏంటంటే ఎడినాయిడ్ టిష్యూని మాక్సిమం క్లియర్ చేయడానికి కుదురుతుంది. అదే పాత పద్ధతిలో మనం చేసేది బ్లైండ్ టెక్నిక్ అంటాం అనమాట. సో మనకి విజువలైజేషన్ ఉండదు, మనం వీలైనంత టిష్యూ తీసేవాళ్ళం అంతే, ఎంత ఉంది ఎంత లేదు అని తెలిసేది కాదు. ఇప్పుడు కోబ్లేషన్ అసిస్టెంట్ ద్వారా మనం మాక్సిమం ఎడినాయిడ్స్ ని క్లియర్ చేయడానికి కుదురుతుంది, అండ్ ఆల్సో రికవరీ కూడా చాలా స్పీడ్ గా ఉంది. అందుకని కోబ్లేటర్ టెక్నిక్ ఇప్పుడు మనం ప్రిఫర్ చేస్తాం.